వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఆనందభైరవి లహరిని, దర్శన్ని లీలావతి దగ్గరికి తీసుకుని వస్తుంది. పెద్దమ్మ, నా పెళ్ళి ఇంకా 2 రోజులు మాత్రమే ఉంది. నువ్వు అమ్మ అక్క చెల్లెల కంటే ఎక్కువగా ప్రేమగా ఉండేవారు. కానీ ఇప్పుడు మీరు ఇంటి నుండి వెళ్ళిపోతే మరి నా పెళ్ళిలో నేను ఆనందంగా ఉండగలనా? అమ్మ కంటే మీరే నాకు చాలా బాగా చిన్నప్పటి నుండి పెంచి పెద్ద చేశారు అనగానే ఆనంద్ అంటుంది, అవునక్క, లహరి కాలు కడిగి కన్యాదానం ఇచ్చేది మీరే. అలాంటి మీరు ఇలా ఇంటి నుండి వెళ్ళిపోతే నేను తట్టుకోగలనా అని అంటుంది ఆనందభైరవి. ఒక్కసారిగా లీలావతి వాళ్ళ మాటలకి కరిగిపోతూ ఉంటుంది. లహరిని కౌగిలించుకొని, చూడమ్మా, పెళ్లి కూతురుగా ఉండాల్సిన నువ్వు ఇలా ఏడవకూడదు. మనందరం ఎప్పట్లాగే సంతోషంగా ఉంటాము, మేము ఎక్కడికి వెళ్ళము అని అంటుంది. ఇక ఆనంద అలాగే లహరి, దర్శన్ చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇటువైపు అనన్య మాత్రం లోపలే రగిలిపోతూ, నేను ఎన్ని ప్లాన్లు వేసినా ఈ ఆనంద తన ప్రేమతో అందరినీ కలుపుకుంటుంది. కానీ ఎల్లుండు లహరి పెళ్ళి కదా, మరి నేను ఇలా కులాసగా ఎందుకు కూర్చుంటాను అని చెప్పి ప్రకాష్ సమీర దగ్గరికి వస్తుంది. అనన్య, కాంచన, మీ ఇద్దరూ ఇలా మీనమేషాలు లెక్క పెట్టుకోవడానిక మీకు నేను సలహాలు ఇచ్చేది? అక్కడ లహరి పెళ్ళి 2 రోజులే అంటే రేపు పెళ్లి కూతుర్ని చేస్తారు, ఎల్లుండి పెళ్లి చేస్తారు. మరి మీరిద్దరూ ఏం చేస్తున్నారు? గుడ్డి గుర్రాలకి పళ్ళు తోముతున్నారా అని అంటుంది అనన్య. అనన్య, మా ప్లాన్లో మేమున్నాము, కానీ ఏం చేస్తాము, ప్లాన్స్ వర్కౌట్ అవటం లేదు అనగానే, చి నోర్మయ్, అలాంటప్పుడు నాకు సహాయం చేస్తున్నట్టు బిల్డప్ ఎందుకు? నేను ఏదో ఒకటి చేస్తాను కదా. చూడు ప్రకాష్, ఆ లహరి పెళ్లి చేసుకొని ఆ ప్రకాష్తో, ఆ సత్యతో సంతోషంగా ఉంటుంది. చక్కగా 2 పిల్లల్ని కని హ్యాపీగా టైం అంతా స్పెండ్ చేస్తుంది. నువ్వు ఇదిగో మీ చెల్లి సమీర ఇలాగే వాళ్ళు సంతోషంగా ఉంటే ఇలాగే మీరిద్దరూ ఏడుస్తూ డ్రామాలు ఆడుకుంటూ తిరగాలి. నాకేం పర్వాలేదు, ఆనంద ఇంటికి కోడల్ని కాబట్టి నేను ఎన్ని తప్పులు చేసినా ఆనందభైరవి ఖచ్చితంగా క్షమించేస్తుంది. కానీ మీ ఇద్దరి పరిస్థితే గుడి ముందు ముష్టెత్తుకోవాలేమో అని అంటుంది. చూడు అనన్య, నువ్వు కూడా మాతో పాటు జాయిన్ అవుతావు. ఎందుకంటే ఇన్ని రోజులు పిచ్చి డ్రామాలు ఆడుతున్నావు. ఆ ఆనంద గురించి తెలుసు కదా. నిన్ను ఖచ్చితంగా 3 రోజుల తర్వాత బయటికి పంపిస్తాననింది. అప్పుడు నువ్వు కూడా మాతో పాటు కూర్చో అనగానే, ఏయ్ సమీరా, పిచ్చి పిచ్చిగా ఉందా? నాకు అవసరం లేదు అనగానే, మాకు అవసరం ఉందో లేదో తెలియదు కానీ నీకు మీ అమ్మకి ఖచ్చితంగా అవసరం పడుతుంది అనగానే, అంటే నేను ముష్టిదాన్ని అయిపోతానా అనగానే, ఖచ్చితంగా అవుతావు. అందుకే మాటలు ఆడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వాడితే ఇద్దరం సమానంగా ఆ ఇంటి కోసం ఆలోచించిన వాళ్ళం అవుతాము. నాకు దర్శన్ కావాలి, ఆ ఇంటి పగ్గాలు నీకు కావాలి, అలాగే మా అన్నయ్యకి ఆ లహరి కావాలి అని అంటుంది సమీర. కావాలి అనుకుంటే ఇలా గార్డెన్లో కూర్చోకూడదు అని అంటుంది కాంచన. చూడండి, మేము గార్డెన్లో కూర్చోలేదు, ఆల్రెడీ దర్శన్కి ఇవ్వాల్సిన అన్ని మేటర్స్ మేము పబ్లిసిటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. అలాగే నాకు క్యాన్సర్ డ్రామా ఉంది కాబట్టి ఖచ్చితంగా దర్శన్ నన్ను నమ్ముతున్నాడు. ఇక సోషల్ మీడియాలో ఒక వీడియోని వైరల్ చేయబోతున్నాము. అప్పుడు కొడుకు గురించా కూతురు గురించా అన్నది ఆ ఆనందభైరవి ఆలోచనలో పడుతుంది. ఏంటి ప్రకాష్ అన్నయ్య, నువ్వు లహరి విషయంలో ఎలాంటి తీసుకుంటున్నావు అనగానే, ఖచ్చితంగా తీసుకుంటాను. ఇన్ని రోజులు మహేష్గా నేను మాట్లాడుతున్నాను. మహేష్ చచ్చిపోయాడని పెళ్ళికొడుకు సత్యకి చెప్పాను అంటే ఇక ఆ చావుకి కారణం లహరిని అని వీడియో చూపించాను అనుకో అనగానే, వీడియో నీ దగ్గర ఉందా అని అంటుంది. ఇక అనన్య, ఎలా ఉంటుంది, వాడేం చావలేదు కదా, అక్కడ వేరే వాడి శవం పెట్టి మహేష్ చచ్చిపోయినట్టు ఇక డ్రామా ఆడాల్సి వచ్చింది. మహేష్ గాడు బ్రతికే ఉన్నాడు, కానీ వాడు ఎక్కడున్నాడో తెలీదు. వాడు చచ్చిపోయాడు, లహరినే
చంపేసింది అన్న విషయం మేము ఖచ్చితంగా సత్యకి, పెళ్ళికొడుకు సత్యకి చెప్తాము. వాడు నమ్మితే ఖచ్చితంగా నమ్ముతాడు. ఎందుకంటే మహేష్ రాలేదు కాబట్టి. అందుకే మేమేదో ప్లాన్లు వేసుకుంటున్నాం. నువ్వొచ్చి మమ్మల్ని తిట్టాల్సిన అవసరం లేదు అని అంటుంది సమీర. సరే, ఆ మహేష్ గాడు చావకపోతే అక్కడ అస్థిపంజరం ఉండదు కదా అనగానే, ఉంటుంది, అది మహేష్ అస్థిపంజరం కాదు అని అంటుంది సమీర. కానీ అది మహేష్ అస్థిపంజరంలాగే పెళ్ళికొడుకు సత్యకి ప్రూఫ్ చేయాలి. అప్పుడే కదా ఆ లహరిని ఖచ్చితంగా పోలీస్ స్టేషన్కి పెళ్లి కూతురుగా తీసుకువెళ్తారు. అప్పుడు ఆ ఆనందభైరవి కళ్ళల్లో నుండి కన్నీళ్లు కాదు, రక్తం వస్తుంది. అప్పుడు నా దగ్గరికి వచ్చి ప్రాధేయపడుతుంది. ఇంటి పెత్తనమంతా నాకిచ్చి అప్పుడు లహరి జీవితాన్ని కాపాడమంటుంది. అప్పుడు ఈ ప్రకాష్కిచ్చి లహరిని పెళ్లి చేస్తాను అనగానే, సూపర్ అనన్య, కానీ ఈ ప్లాన్ అంతా వర్కౌట్ పకడ్బందీగా చేయాలి అని అంటారు ప్రకాష్, సమీరా. సరే, రేపే కదా అనంతగిరి హిల్స్లో పెళ్లి కూతుర్ని చేసి పసుపు స్నానాలు చేసి అలాగే పెళ్ళి వైభవంగా చేయబోతున్నారు. ఇక ఆ పెళ్ళి ఆపబోతున్నాము అని చెప్పి ఇక అనన్య అలాగే కాంచన చాలా అంటే చాలా క్రూరంగా ఆలోచిస్తూ ఇంటికి చేరుకుంటారు. ఆనంద ఇక 2 కొత్త బట్టలు తీసుకొని ఇటువైపు లీలావతి వాళ్ళ బావగారి దగ్గరికి వస్తుంది. బావగారు, అలాగే అక్క, మీకు నేను చిన్న కానుకని ఇవ్వబోతున్నాను. ఇదిగో, లహరికి అన్నీ మీరే జరిపించాలి, అందుకే ఇది మీకు అనగానే, ఇప్పుడెందుకమ్మా అని అంటుంది. చూడక్క, మనస్పర్ధలు మన పిల్లల వల్ల మనకి వచ్చాయి, మన వల్ల మనకి రాకూడదు. కానీ ఈ పెళ్ళి అయిపోయాక మనం లహరిని అత్తవారింటికి పంపించాక మనంతల మనమే మన మనసుని మనం కంట్రోల్ పెట్టుకోవాలి. ఎందుకంటే ఇంటి ఆడపిల్ల అత్తవారింటికి వెళ్తుంది కదా అనగానే, అవునానంద, లహరి పెళ్ళి చాలా సంతోషం, కానీ లహరి అత్తవారింటికి వెళ్తుందంటేనే నాకు బాధగా అనిపిస్తుంది అనగానే, తప్పదక్క, ఆడపిల్లన్నాక అత్తగారింటికి వెళ్ళాలి, అత్తగారి పరువు మర్యాద నిలబెట్టాలి. అలాగే లహరికి మీరు చెప్పవలసింది, నేను చెప్పవలసినవి చాలా ఉన్నాయక్క అని అంటుంది. తప్పకుండా అని అంటుంది లీలావతి. అప్పుడే వచ్చిన అనన్య, ఐ పట్టుచీర నాకు ఇవ్వచ్చుగా అనగానే, కాంచన, ఇప్పుడు చెప్తున్నాను, ప్రతిసారి శరణ్య ఏదో చేసిందని అలాగే నా కూతురు తప్పులేదని ప్రూవ్ చేసుకుంటున్నావు. కానీ లహరి పెళ్లిలో మనింట్లో లాగా తను ప్రవర్తిస్తే నేను ఊరుకోను. నేను అనన్యని ఏమీ అనటం లేదు, పాపం పిచ్చిది కదా, అందుకే నీకు తనని అప్పగిస్తున్నాను. ఒకవేళ నువ్వు తనని సరిగా చూసుకోకపోతే, అక్క, నేనే నిర్ణయం తీసుకోవాలి, లేకపోతే మీరు ఏ నిర్ణయం తీసుకుంటారు? ఎందుకంటే మన ఇంట్లో వాళ్ళలాగా అటువైపు లహరి వాళ్ళ అత్తగారు వాళ్ళు అర్థం చేసుకోపోవచ్చు కదా. వాళ్ళందరూ అనన్యని ఎర్రగడ్డ హాస్పిటల్లో జాయిన్ చేసి ఒక 3 నెలలు ట్రీట్మెంట్ ఇస్తే మైండ్ వస్తుందని సలహా చెప్తారు. అలా అయినా ఓకేనా అక్క అని అంటుంది కావాలనే ఇక ఆనంద. అంటే తన్ని ఎర్రగడ్డకి పంపిస్తే మైండ్ వస్తుందా అనన్య అని అంటుంది. ఇక ఇటువైపు లీలావతి, అమ్మో, ఆనంద భైరవి నన్ను ఎర్రగడ్డకి పంపిస్తావా? లేదు లేదు వదినా, ఖచ్చితంగా అనన్యని నీ జాగ్రత్తగా చూసుకుంటాను అనగానే, చూసుకోకపోతే పెళ్ళి అయిన తరువాత ఎర్రగడ్డకే పంపిస్తాను కాంచనా అని అంటుంది ఆనందభైరవి. ఇక అనన్య కోపంగా చూస్తూ ఏమీ చేయలేక అలాగే ఉండిపోతుంది. తెల్లగా తెల్లవారుతుంది. ఆనందభైరవి ఇంట ఇక లహరి పెళ్లి సందడి మొదలవుతుంది. మంచి మంచి పట్టు చీరలు అలాగే నగలతో చాలా అంటే చాలా అందంగా రెడీ అవుతారు అందరూ. ఇక అనంతగిరి రెస్టారెంట్కి ఇటు అమ్మాయి తరపు వాళ్ళు బయలుదేరడానికి అన్నీ సిద్ధం చేసుకుంటారు. అత్తయ్య గారు, ఈరోజు లహరికి పెళ్లి కూతుర్ని చేస్తాము, అలాగే రేపు ప్రధానం అలాగే సారే చీరలు అన్నీ లిస్టులో రాశాను అని చెప్పి అంటూ ఉంటుంది శరణ్య. చాలా మంచిదమ్మా, ఎందుకంటే మీ అమ్మ మీ నాన్న వాళ్ళకి కూడా అటువైపు అడ్రస్ చెప్పాము,
ఖచ్చితంగా వచ్చేస్తారు కదా అని అంటుంది ఆనంద. ఆ వస్తామన్నారత్తయ్య అనగానే ఇక దర్శన్ అంటారు, తాతయ్య కూడా బయలుదేరారమ్మా అని అంటారు. తాతయ్య అందరూ ఇక అనంతగిరి రెస్టారెంట్కి వచ్చేయాలి. అలాగే పెళ్లి వాళ్ళు కూడా ఈ పాటికి చేరిపోయారు. మనం అన్ని ఏర్పాట్లని ఇక అనంతగిరి రెస్ట్ హౌస్లోనే చేస్తాం కాబట్టి బయలుదేరదాము అనగానే ఇంతలో అనన్య ఏదో చెయ్యబోతూ ఉండగా, పిల్ల కుంక, నువ్వు నా దగ్గర తోక జాడించాలని అనుకుంటున్నావు. నాకు తెలిసే ఆ సమీర, ప్రకాష్, నువ్వు పెద్ద ప్లాన్ వేశారు నా కూతురి విషయంలో. కానీ నీకు తెలియని విషయం రేపు అందరి ముందు బయట పెడతాను. అప్పుడు నీ దారి గోదారి అవుతుంది అని అనుకుంటుంది ఆనందభైరవి. ఇక అందరూ అనంతగిరి రెస్టారెంట్కి చేరుకుంటారు. ఇటువైపు పెళ్లి కొడుకు వాళ్ళు, పెళ్లి కూతురు వాళ్ళు, ఇక పెద్ద బ్యాండ్ మేళం, అలా చాలా అంటే చాలా పెళ్లి వాతావరణం మనకి కనిపిస్తూ ఉంటుంది. ఇక లహరిని సత్య పెళ్లి కొడుకు చూస్తూ చాలా ఆనందపడుతూ ఉంటారు. ఇంతలో సత్య వాళ్ళ అమ్మగారు అంటారు, మహేష్ ఎక్కడి దాకా వచ్చాడ్రా అనగానే, అమ్మ ఇంకొక 2 గంటల్లో ఇక్కడికి వస్తారు అని చెప్పి అంటూ ఉంటారు. ఈ లహరి శరణ్యకి భయంగా అనిపిస్తూ ఉంటుంది. ఇక శరణ్య లహరికి ధైర్యం చెప్తుంది, నువ్వేమీ ఎక్కువ టెన్షన్ పడద్దు అని చెప్పి పాపం తనకి ధైర్యం చెప్తుంది. ఇక లహరిని పెళ్లి కూతుర్ని చేస్తారు. అటు సత్యని కూడా పెళ్లి కొడుకుని చేస్తూ ఉంటారు అబ్బాయి తరపు వాళ్ళు. ఇక ఆనంద, రాజేశ్వరరావు, కోటేశ్వరరావు, లీలావతి అందరూ లహరిని చూస్తూ మురిసిపోతూ ఉంటారు. అటువైపు ఆ కుటుంబం, ఈ కుటుంబం ఒకేసారి పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని చేస్తూ ఉంటారు. ఇక అనన్య కంటిలో నుండి అగ్నిగోళాలు వస్తూ ఉంటాయి. ఇంత ఆనందంగా మీరుంటారా, చెప్తాను అని చెప్పి పోలీసులకి ఫోన్ చేస్తుంది అనన్య. ఇక డెడ్ బాడీ ఉన్న ప్లేస్ దగ్గరికి వచ్చి పోలీసులు మరోసారి ఇక తవ్వుతూ ఉంటారు. అస్థిపంజరం ఈసారి కరెక్ట్గా దొరుకుతుంది. ఇక అస్థిపంజరాన్ని తీసుకొని పెళ్లి కొడుకు చేస్తున్న సత్య దగ్గరికి వస్తారు. సార్, మీరు ఈ అనంతగిరి రెస్ట్ హౌస్కి ఓనర్స్. అలాగే మీ రెస్ట్ హౌస్లో ఒక హత్య జరిగింది సార్. అలాగే దాన్ని పాతిపెట్టారు అనగానే ఒక్కసారిగా పెళ్లి కొడుకు సత్య షాక్ అవుతారు. ఎవరు, ఎప్పుడు అనగానే, ఏమో సార్, ఒక 3 months అయ్యుంటుంది. అలాగే దీన్ని ల్యాబ్కి పంపించి ఎవరు అన్నది మేము పోలీసులకి చెప్తాము అని అంటారు. సరే, కానీ ఈరోజు నేను పెళ్లి కొడుకుని చేస్తున్నారు, రేపు పెళ్ళి. అలాగే ఇక్కడికి అలాంటివేమీ రాకుండా మీరే అసలు ఆ అస్థిపంజరం ఎవరిది, ఎవరు చంపారు, అలాగే సీసీ ఫుటేజ్ అవన్నీ నాకు పంపిస్తూ ఉండండి. ఎందుకంటే పెళ్లి పనుల్లో హడావుడిగా ఉంటాను, కానీ డ్యూటీని పర్ఫెక్ట్గా చేస్తాను అని అంటారు ఇక పెళ్లి కొడుకు సత్య. ఇదంతా లహరి వింటూ భయంతో శరణ్య దగ్గరికి వస్తుంది. వదిన, అయిపోయింది. అసలైన డెడ్ బాడీ ఆ మహేష్ది దొరికిపోయింది. ఇక ల్యాబ్కి పంపించారంటే అది మహేష్దే అని తెలుస్తుంది. దాన్ని నేను చంపాను కాబట్టి మహేష్ని ఖచ్చితంగా పోలీసులు నన్ను తీసుకుని వెళ్తారు. ఎలా వదినా, ఇన్ని రోజులు తప్పించుకుంటూ వచ్చాము, ఇప్పుడు తప్పించుకోలేము అనగానే, నువ్వేమీ కంగారు పడద్దు. ఒకవేళ మహేష్ని నువ్వు చంపావు అనుకున్నా నేను కదా తనని అక్కడ తవ్వి పెట్టాను. అలాంటప్పుడు ఆ హత్యని నేనే చేశానని పోలీసులకి సరెండర్ అవుతాను. నువ్వేమీ టెన్షన్ పడకు అనగానే, వదినా, ఇంకా ఎన్ని త్యాగాలు చేస్తావు? నీ మంచితనంతో నా నోరు నొక్కొద్దు. చూడొదినా, అన్నయ్య నిన్ను ఎంతగానో ఇష్టపడుతున్నాడు. నువ్వు ఆ ఇంటి కోడలుగా అందరూ మంచి కోరుకుంటావు. నా జీవితం గురించి ఆలోచించద్దు. నేనే పోలీసులకి లొంగిపోతాను, ఇప్పుడే లొంగిపోతాను అనగానే, లహరి, ఇప్పటిదాకా చేసిందంతా బూడిదలో పోసిన పన్నీరు చేయొద్దు. ఖచ్చితంగా కేసు ఎక్కడి దాకా వస్తుంది అన్నది తెలుసుకోవాలి. ఈ పెళ్ళిని ప్రశాంతంగా జరగాలి. అక్కడ చూసావా, అత్తయ్య, మామయ్య, అలాగే పెద్దత్తయ్య, పెద్ద మామయ్య అందరూ నీ పెళ్లి కోసం ఎంతగానో ఆరాటపడుతున్నారు. అలాగే నిన్ను ఒకరింటికి పంపించాలని చెప్పి ఆశపడుతున్న వాళ్ళ మనసుల్లో బాధ ఉంది. వాళ్ళ బాధని, వాళ్ళ ప్రేమని అలాగే ఉండనివ్వు అని చెప్పి అంటుంది ఇక శరణ్య. ఇక అనన్య, కాంచన తెగ ఆనందపడిపోతూ ఉంటారు. ల్యాబ్ రిపోర్ట్లు వస్తాయి.
ఆ లహరి జైలుకి వెళ్తుంది. ఇక ఆనంద అనగానే, ఏంటే ఏదో ప్లాన్లు వేసినట్టున్నారు, ఆ ప్లాన్లు హిట్ అయిపోతాయని ఇద్దరు కలగంటున్నారా? కానీ మీకు అసలు సిసలైన సినిమా ఇప్పుడు చూపిస్తాను, ఒక్కసారి అటు చూడండి అనగానే టీవీ ఆన్ అవుతుంది. ఆహా, అలా అయితే ఏంటి ఆనందభైరవి గారు అనగానే, చూడవే, ఒక్కసారి టీవీ ఆన్ చేస్తే నీకే అర్థమవుతుంది అని అంటుంది ఆనంద. ఇక టీవీ ఆన్ చేయగానే వీళ్ళిద్దరూ విశాల్ని చంపేసి ఇక కబ్బోర్డ్లో దాచి ఆ మూటని ఇక ఎక్కడో పాతిపెట్టడానికి తీసుకువెళ్ళిన వీడియో అంతా ఆల్రెడీ ఆనందభైరవి రికార్డ్ చేసి చూపిస్తుంది. అంటే నేను ఆ విషయాల్ని చంపింది మీకు తెలుసా అనగానే, ఒసేయ్, నిన్ను ఎలా ఎలా తిట్టాలో నాకు అర్థం కావటం లేదు. నీ పాత బాయ్ ఫ్రెండ్ కదా ఆ విశాల్, కానీ వాణ్ణి ముంచేశావు. రోహితిని పెళ్లి చేసుకొని పోని ప్రశాంతంగా ఉన్నావా? నన్నేదో చెయ్యాలని ప్రతిరోజు మనశ్శాంతిని కోల్పోయి రోజు ఇలా పిచ్చిదాల్లా నటిస్తున్నావు. ఈ వీడియోని రోహిత్కి, మా అక్కకి, మా బావగారికి, అలాగే మన ఇంట్లో వాళ్ళందరికీ చూపిస్తే నీ బ్రతికేంటో ఒక్కసారి అనగానే, ఆనందభైరవి గారు అని కాళ్ళు పట్టుకుంటుంది. నువ్వు కాళ్ళు పట్టుకున్నా ఏం పట్టుకున్నా ఈరోజు నీ చరిత్ర అందరికీ తెలియాల్సిందే. నా కూతురు జోలికే వస్తావా? ఆ మహేష్ గారిని అడ్డం పెట్టుకొని ఆ సమీరా, ప్రకాష్, నువ్వు నా కూతుర్ని జైలుకి పంపించాలనుకుంటున్నారా? మీకొక విషయం తెలుసా? అసలు మహేషే చచ్చిపోలేదు కదే. ఆ డెడ్ బాడీ ఎవరిదో కూడా నాకు తెలుసు. వాణ్ణి చంపి అదే ప్లేస్లో మహేష్ ఉన్నట్టు మీరు క్రియేట్ చేయాలనుకున్నారు. కానీ ఈ ఆనందభైరవికి 10 తలల ఆలోచన ఉంటుందే. ఆ ఆలోచనని ఒక్కొక్కసారి ఉపయోగిస్తుంది. ఈసారి అటువైపు మహేష్ చావలేదు కాబట్టి నా కోడలు, నా కూతురు సేఫ్గా ఉంటారు. కానీ ఇక్కడ విశాల్ని నువ్వు చంపావు కాబట్టి ఊచలు లెక్క పెట్టుకుతావు. కాదు కాదు, నీ అమ్మ నువ్వు ఇద్దరు ఊచలు లెక్క పెట్టుకుంటారు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇద్దరు కాళ్ళు పట్టుకొని వేడుకుంటూ ఉంటారు అనన్య, కాంచన. ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.